హాయ్ ఫ్రెండ్స్, గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ సింపుల్గా ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేయండి. ముందుగా చికెన్ క్లీన్గా కడిగేసుకోండి. పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, ధనియాలు, జీడిపప్పు, అలాగే అల్లం, వెల్లుల్లి, కొంచెం పెరుగు, ఈ ఇంగ్రీడియంట్స్ తీసేసుకోండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు, అల్లం వేసుకొని కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకొని లాస్ట్లో ధనియాలు అలాగే జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని నున్నగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత చికెన్ ఇప్పుడు క్లీన్గా కడిగేసుకున్నాం కదా, ఇందులో తగినంత ఉప్పు, పసుపు, అలాగే పెరుగు బాగా కలిపేసుకొని ముందుగానే మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకొని మ్యారినేట్ చేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్. ఆ మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత ముందుగానే మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ అంతా ఇందులో వేసేసుకొని బాగా ఉడికిన తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ అవ్వనివ్వండి. ఆ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు, ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు కుక్ చేసుకొని చూడండి. ముక్క ఎంత బాగా కుక్ అయిందో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సింపుల్గా టేస్టీగా సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్.